అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని చెప్పడానికి మీరు గనక ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. ముఖ్యంగా జన సైనికులు పిచ్చి కుక్కలలా రెచ్చిపోయి వీధి రౌడీల్లా మారిపోయి పోలీసుల్ని కొట్టడానికి సాహసిస్తున్నారంటే అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా లేవా అనేటువంటి ప్రశ్న యావత్ రాష్ట్ర ప్రజలందరికీ కలుగుతుంది. ఈ యొక్క జనసేన అధినేతకు మరి కళ్ళు చెవులు దుబ్బాయ మీచంది మనిషి జన్మ కాదా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నారు. అతడు నోరు విప్పడు, కనపడడు, కానీ అన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడతాడు. గతంలో ఏం మాట్లాడాడో ఆ తర్వాత విందాము. ఇప్పుడు ఈ జన సైనికుడి రౌడీయిజం చూద్దాం. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ పిచ్చి కుక్క జన సైనికుడు ఎలాగా రౌడీజం చేస్తున్నాడు. పోలీసుల్ని కొట్టడానికి సాహసించాడంటే వీడిని ఏమనాలి? దీనంతటికి కారణం ఎవడు? డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. అతడు ఇచ్చినటువంటి ట్రైనింగే ఈ జన సైనికులు ఇలా తయారయ్యారు. గతంలో అయ్యగారు చెప్పారు, కొత్త 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 ఉడుకుతున్నటువంటి నెత్తురు కావాలట. అటువంటి యువత కావాలి, అటువంటి వీర సైనికులు కావాలని అతనే తయారు చేశాడు. అతనే ట్రైనింగ్ ఇచ్చి ఇలా రెచ్చిపోమ్మని రోడ్ల మీదకి వదిలేశాడని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. పవన్ కళ్యాణ్, నువ్వు మనిషివైతే వచ్చి కనీసము ప్రజలకి నువ్వు ఇది తప్పు అని ఖండించాలి. ఇది మనిషి జన్మో కాదో తర్వాత తెలుసుకుందాము. నువ్వు మొదలు పెట్టి నీ గతంలో సొల్లు నాకు సంబంధించినవి కాదు. మరి ఎవడమ్మా మొగుడుకు సంబంధించింది? నీకు సంబంధించిన జన సైనికుడే. నువ్వేం మాట్లాడుతున్నావు? జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుతకుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. కుతకుతలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. పడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. అంతేగాని నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు నీకెవరు సలహా ఇస్తాడు? నువ్వు ఇది మనిషి జన్మ అయితే కదా, నువ్వే చెప్పావు కదా కొత్త కొత్త ఉడికే రక్తముతో ఉన్నటువంటి యువత కావాలన్నావు. ఎంత చక్కగా తయారు చేశావు వీర సైనికుల్ని. ఇలా తాగేసి రోడ్ల మీద పోలీసులు కొట్టడానికి కూడా సాహసించారంటే ఎంత చక్కగా ట్రైనింగ్ ఇచ్చావని నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను. నీ భవిష్యత్తు నాకు కనపడుతుంది. నువ్వు చెప్పావు గతంలో అధపాతాళానికి తొక్కేస్తానని. నువ్వు తొక్కాల్సిన పని లేదు. నీ కాళ్ళు పెట్టుకుని నువ్వు తల మీద నువ్వే తొక్కేసుకుని నువ్వు అధపాతాళానికి వెళ్ళిపోవడం ఖాయంగా కనపడుతుంది. అందరికీ నమస్కారము. బాయ్.